శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 13వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఇందులో మనకి ఉపాసన ఫలితం ఎలా ఉంటుందో తెలియచేస్తున్నారు. ఓ కళ్యాణి, యోగి పండు ముసలి, చూడ్డానికి వికారంగా ఉన్నవాడు, స్త్రీలతో సరసంగా మాట్లాడడంలో జడుడు అయినప్పటికీ నీ కటాక్షం వాని మీద ప్రసరిస్తే దాని మహిమ వల్ల వందల కొద్ది యువతులు జడముడి వీడినవారై, స్తన కుంభాల నుండి జారిన పమిటి కొంగులు కలవారై, హఠాత్తుగా తెగిన మొలనూళ్లు కలవారై, బాగా జారిపోయిన వస్త్రాలు కలవారై వాని వెంట పరుగులు తీస్తారు అంటున్నారు. ఎలా? నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయాః హఠాతృట్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః అంటున్నారు. అంటే భగవతి వర్షీయాంశం మిక్కిలి ముదుసలి, నయన విరసం మసక కన్నులు కలవాడు అంటే చూడ్డానికి ఇంపుగా లేనివాడు అని, నర్మసు రతికళయందు అంటే శృంగార పరిహాస వచనములందు, జడం మందుడును, తవ నీ యొక్క అపాంగ ప్లస్ ఆలోకే అపాంగాలోకే అంటే కడగంటి చూపునందు, పతితం పడినవాడు అంటే నీ చూపు తగిలి నీ కృపకు పాతుడైనవాడు అగు నరం అంటే పురుషుని గురించి, గలత్ వేణీ బంధాహ గలద్వేణీ బంధాహ అంటే వీడుచున్న కీల్జడలు కలవారు, కుచకలస విస్రస్త శిచయాహ స్తన కలశాలపై నుండి జారిన చీరకొంగు లేక పయ్యదలు కలిగిన వారు, హఠాత్ ప్లస్ తృట్యత్ ప్లస్ కాంచ్య హఠాతృట్యత్ కాంచ్యో అంటే వెంటనే, హఠాత్ అంటే వెంటనే, తృట్యత్ తటాలున, కాంచ్య కిందికి జారుతున్న రత్నాల మొలనూలు కలిగిన వారు, విగళిత దుకూలాహ పోకముడులు వీడిపోయిన కట్టుబట్టలు కలవారే, యువతయ యువతులు, శతశః వందల కొద్దీ, అనుధావంతి వెనువెంట పరిగెత్తి వస్తూ ఉన్నారు. ఎవరి వెనువెంట? అమ్మ దయ పొందిన నరుడి వెంట. అమ్మ భగవతి, ఏ పురుషుడు ముసలివాడై, నెమ్మేని రూపురేఖలు చెందనివాడై, మసక కన్నులు కలవాడై అంటే కంటికి ఇంపుగా కనబడినవాడై, శృంగార క్రీడా పరిహాస వచనములందు అతిమూఢుడై ఉండి కూడా నీ కడగంటి చూపునకు పాత్రమైనవాడు, అతనిని చూసి జవ్వన ముప్పొంగు యువతులు తమ జడలు విడిపోతూ ఉండగా, స్తన కలశాల నుండి పైటలు జారిపోతూ ఉండగా, పోకముడులు జారి కట్టుకున్న పట్టుకోకలు కిందికి జారుతూ ఉండగా, వందల కొద్ది యువతులు ఏతెంచి ఆ పురుషవరుని వెంటాడి సురతి క్రీడకై పరిగెత్తి వస్తూ ఉన్నారు. నీ అనుగ్రహపాత్రుడు సుందరుడగుటకు ఆశ్చర్యమేమున్నది? అంటే వెనకాల వస్తున్నారు అంటే అతను సుందరుడు అని అర్థం. ఎలా సుందరుడు? అమ్మ కడగంటి చూపు పడినవాడు కాబట్టి ముసలైనా కూడా కంటికి ఇంపుగా ఉన్నటువంటి వాడు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నారు శంకర్లు. నరుడు మనుష్యమాత్రుడు, వర్షీయాంశుడు మిక్కిలి వృద్ధుడు, నేత్రముల చేత విరసుడు, మసక పసరిక పటలములోనగు కంటి రోగములు కలవాడు, మూఢుడైనను నీ కడగంటి చూపునకు ముఖ్యంగా గురి అయిన యోగీశ్వరుని పరీక్షించగోరి, శతశః వేల కొలది భూలోక భువర్లోక స్వర్లోకములందు ఎల్ల స్త్రీలు వెంటపడతారు. అంటే త్రిపుర సుందరీ భక్తుడైన యోగీశ్వరుని రుద్రకన్యలు వెంటాడుట యోగ సిద్ధుని పరీక్షించుటకు వస్తారు అని చెప్పి దీని భావం అన్నమాట. అంటే నరుడు అంటే చైతన్య శక్తి కలిగినవాడు, వర్షీయాంశం పెద్దవాడు అంటే వయసు పైబడినవాడు, నయన విరసం అంటే కళ్ళకి ఇంపుగా లేనివాడు, నర్మసు జడం గర్భంగా మాట్లాడేవాడు అంటే జడ పదార్థము వంటి కపటము లేక శివునిలాగా వేదవాక్కు వలె, తవ నీ యొక్క
పాంగాలోకే కంటి చూపులో పడిన కాంతితో పతిత మనుధావంతి అయినప్పటికీ శతశః వందల మంది గలద్వేణీ బంధాహ వాళ్ళని వారు మరిచిపోయి జుట్లు ముడులు విడిపోయి ఆజ్ఞాచక్రము దాటి అంటే జుట్లు ముడి విడిపోయి అంటే ఆజ్ఞాచక్రము దాటి కుచకలస వక్షస్థలము బంధములు అంటే అనాధార చక్రము దాటి విస్రస్త శిచయాహ బట్టలకుగా ఉన్నటువంటి ముడులు వీడి అంటే విష్ణు గ్రంథి దాటి హఠాతృట్యత్ కాంచ్యో అంటే కటి దగ్గర ముడులు వీడి ఆ బంధములు వీడి విగళిత దుకూల వస్త్రముల బంధములు విడిపోయి అంటే మూలాధారము గుండా కుండలిని చేరును అని అర్థం. అంటే బ్రహ్మగ్రంథి ఛేదించును. ఎవరు? యువతయ అంటే యోగ సిద్ధులు అని. నరుడు నీ చైతన్య శక్తితో పెద్ద వయసు వాడైన చూపులకు అందంగా లేకపోయినప్పటికీ సరిగా ఆకర్షణీయంగా మాట్లాడట రాని జడ పదార్థం వలె ఉన్నా నీ కంటి చూపు పడగానే వందల మంది వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వక్షస్థలంపై బట్టలు జారిపోయినా ముడులు విడిపోయినా వెంటబడుతున్నారు. అంటే ఈ శ్లోకము వశీకరణాన్ని సిద్ధింపచేస్తుంది అని చెప్తున్నారు. అదెలాగా? ప్రపంచం మనకు అనుకూలంగా అన్ని పనులు సాధ్యపడును. అంటే నీ చైతన్య శక్తి వల్లనే శివుడు వ్యక్తమై యోగులను సిద్ధులను ఆకర్షిస్తూ ఉన్నాడు. శివుడు సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అంటే పెద్దవాడు అని. చూపులకు అందంగా మిగిలిన దేవతా గణము వలె ఆకర్షణీయంగా కనబడు వేషధారణతో రూపము ధరించి వ్యక్తం కాడు. అలా కనిపించడు, అందంగా కనిపించడు. కపటము లేక వేదవాక్కు వలె పలుకుతాడు. అయినా యోగులు సిద్ధులు నీ చైతన్యం వలన ఆకర్షితులై బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ముడులు విడిపోయి సచిదానందంతో విహరిస్తూ ఉన్నారు. ఈ శ్లోకము వశీకరణాన్ని సిద్ధింపచేస్తుంది. అంటే ప్రపంచము మనకు అనుకూలంగా అన్ని పనులు సాధ్యమయ్యేలా చేస్తుంది. వశీకరణం అంటే మనము వేరొక దానిని వశం చేసుకోవడం కాదు, మనకు పరిస్థితులు అనుకూలించి స్వాధీనమగుట, మాట చెల్లుబాటగుట. పరమేశ్వరుడు సృష్టి చేయుటయందు విముఖముగా ఉంటాడు. ఆయన లయమునందు ఆసక్తితో ఉంటాడు. అమ్మ సంకల్పం వలన సృష్టి జరుగుతూ ఉంటుంది. అంటే అమ్మా, నీ కరుణా కటాక్షపాత్రుడైన మనుష్యుడు ఎంత ముదుసలి అందవికారుడు శృంగార క్రీడా మూఢుడైనా సహస్రాధిక నవ యవ్వనాంగులకు మహా సౌందర్యవంతుడుగా కనిపిస్తాట. వారు ఆ పురుషుని చేరటానికి కుతూహలాయత్త చిత్తలై వస్త్రాలు జారిపోతూ ఉండగా పరుగులు తీస్తారటమ్మా. పాపం, నీ కృపామహిమ, నీ లీల అటువంటిది మరి అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి కడగంటి చూపు ఎంత మహత్తరమైనదో ప్రభావం కలదో శంకరులు చెప్తున్నారు. నరం వర్షీయాంశం అంటే బాగా వయసు మీద పడ్డ ముసలివాడైన మనిషి, నయన విరసం అంటే కళ్ళకు ఏమాత్రం ఇంపుగా లేని ఆకారం ఉన్నటువంటి మనిషి, నర్మసు జడం అంటే వట్టి మందబుద్ధి, ఓ సరసం చట్టుబండలు తెలియనివాడు. ఇలాంటి వాణ్ణి ఎవరైనా మెచ్చుకుంటారా? ఇలాంటి మగవాణ్ణి ఏ యువతైనా కన్నెత్తి చూస్తుందా? ఒక్కనాటికి చేయదు. అపాంగం అంటే క్రీగంటి చూపు అని. ఆలోకనం అంటే చూడటం. తవా అపాంగే ఆలోకే తవాపాంగే లోకే అంటే అమ్మ నీ యొక్క కడగంటి చూపు అని. తవాపాంగే లోకే పతితం అంటే ఏ పురుషుడి మీద అయితే అమ్మ నీ యొక్క కడగంటి చూపు పడిందో వాడు అని. వాడికి పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏమిటది? ఆ అదృష్టం ఏమిటి అంటే వాడు ఎంతగా పనికి మాలిన వాడైనా సరే, అంటే ముసలివాడైనా గురువుపైన మందబుద్ధైనా సరే, వాడిని శతశః యువతయ అనుధావంతి అంటున్నారు. అంటే వందల కొద్దీ అమ్మాయిలు వెంటపడి పరుగులు పెడతారట వాడి కోసం. అయినా సరే వాడికి అమ్మ కడిగంటి చూపుల దయ దొరికిన కారణంగా ఇవన్నీ జరుగుతుంది. అలా వెంటపడ్డం కూడా ఎలా వెంటపడుతున్నారు వాళ్ళు? గలద్వేణి బంధాహ అంటే జుట్టు ముడి జారిపోతున్న వాళ్ళుగాను, కుచకలస విస్రస్త శిచయాహ అంటే గుండెల నుండి పైటలు జారిపోతున్న వాళ్ళుగాను,
హఠాతృట్యత్ కాంచ్య అంటే హఠాత్తుగా మలనూలు జారిపోతున్న వాళ్ళుగాను, విగళిత దుకూలాహ అంటే కట్టుబట్టలు ఊడిపోతున్న వాళ్ళుగాను ఆ మహానుభావుడి వెంట శతశః వందల మంది అమ్మాయిలు పరుగులు తీస్తూ వెంబడిస్తారట. అది అమ్మవారి కడగంటి చూపు ఒక్కటి దక్కితే ఎంత ఘనమైన జగన్మోహనత్వం కలుగుతుందో ఎలాంటి వాడికైనా అని శంకరులు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు. అంటే అమ్మవారిని గురించి శంకరులు అసలు ఇలా ఎందుకు చెప్పారు? అలా చెప్పడం వల్ల ఆంతర్యం ఏమిటి? అంత గొప్ప శంకరులు ఇలాంటి శ్లోకం రాయరు కదా, దీనికి ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది కదా. అదేంటో చూద్దాం. ఇక్కడ 3 రకాలైన అసమర్థులను గురించి ప్రస్తావిస్తూ శ్లోకం ప్రారంభం చేశారు. వయస్సు చేత సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్న వాళ్ళని, లోకం కంటికి ఆనని వాళ్ళని, మాటకారితనం లేక ఈ లోకంలో నెగ్గుకు రాలేకపోతున్న వాళ్ళని ప్రస్తావించారు. ఇలా 3 రకాలు. ఎవరు? వయస్సు చేత సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్న వాళ్ళని అంటే ముసలి వాళ్ళని, లోకం కంటికి ఆనని వాళ్ళని అంటే అందంగా ఇంపుగా కనబడని వాళ్ళని, మాటకారితనం లేక ఈ లోకంలో నెగ్గుకు రాలేకపోతున్న వాళ్ళని అంటే జడుడిని, మూడుల్ని, ఇలాంటి వాళ్ళని ఇలాగ 3 రకాలుగా చూపించారు. వయసులో ఎంత వెలుగు వెలిగినా అంటే మా వయసులో ఉన్నప్పుడు ఎంత వెలుగు వెలిగినా వయసుడికి అంటే ముసలివాడై ఆర్జన కరువై ఇతరుల సహాయం మీద పడ్డ వారిని ఈ లోకం ఇప్పుడే కాదు ఆ శంకర్ల రోజుల్లోనూ తక్కువగానే చూసేది. మరి అందుకే ఆయన భజగోవింద శ్లోకాల్లో ఏమని చెప్తున్నారు? యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపీ న పృచ్ఛతి గేహే అని చెప్పారు. ఇంట్లో పడి ఉన్న ముసలాన్ని ఎవరూ పట్టించుకోరు అని, వీళ్ళకి దేవుడే దిక్కు అని. లోకం కంటికి ఆనకపోవడం ఇంకా రెండో జాతికి చెందిన, రెండో కోణానికి చెందిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? కంటికి ఆనకపోవటం అనేది ముఖ్యంగా ఆ వ్యక్తి వయస్సు, వర్చస్సు, సామాజిక స్థితిగతులు వగైరా సంతతుల మీద ఆధారపడి ఉంటుంది. సామాజిక గౌరవం అనేది కేవలం ప్రతిభ మీదనే లభించే అవకాశం తక్కువే. అలాంటి గౌరవం నోచుకోని వారికి భగవంతుడే సహాయం చేయాలి. కొందరికి వయస్సు ఉంటుంది, సామాజికంగా అన్ని అనుకూల్యతలు ఉంటాయి, కానీ ఏమీ మాటగారితనం ఉండదు. ఇది 3వ కోవకు చెందినవాళ్ళు. పెళుసు మాటలో, నంగి మాటలో, సభా పిరికితనము వీరిని జనామోదం పొందకుండా అడ్డుకుంటాయి. ఇందులో చాలామందికి ఆ సమస్యను అధిగమించే దారే కనబడదు. వాళ్ళకి కూడా భగవత్ సహాయం అవసరమే. శంకరులు ఇలా ఏ కారణంగా జనామోదానికి దూరం అవుతున్నా సరే అమ్మని వేడుకోండయ్యా అని సలహా చెప్తున్నారు. ఆవిడ వాడి కేసి తిరిగి ఏమీ చేయక్కర్లా, కేవలం ఒక్కసారి కడగంటితో చూస్తే చాలు వాడి వెంట సమాజం అంతా కూడా సమ్మోహితులై వెంటబడి మరీ గౌరవాదరాలలో ముంచెత్తుతారు అని నొక్కి వక్కాణిస్తున్నారు. అది ఈ శ్లోకం అలా చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇలా లోక సమ్మోహన శక్తిని అమ్మ కడగంటి చూపు అనుగ్రహించటం అన్న దాంట్లో సమ్మోహనం అన్న మాట మీద శృంగారపరమైన విస్తృతి కల్పిస్తూ ఒక అసమర్థుడైన వాడి వెంట అమ్మ అనుగ్రహం స్త్రీ జనాన్ని పరుగులు పెట్టించటం అనే దాన్ని ఉదాహరణగా చెప్పారు. ఆ రకంగా చెబితే పామరులైనటువంటి మనకి సులువుగా అర్థమవుతుందన్న దీంతో ఆయన చెప్పుకొచ్చారు. ఇది అమ్మ కడగంటి చూపు యొక్క మహత్యం. ఆ చూపు ఎంత శక్తిమైనదో అని ఎవరికైనా అనుమానం ఉంటే కనుక ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరిని? నోట అక్షరం ముక్క లేని ఒక కుర్రవాణ్ణి అమ్మ క్రీగంటి చూపు చూసింది. చూస్తే అతనేమయ్యాడు? కవికుల గురువుని చేసింది అతన్ని. ఎవరండి అతను ఇంతకీ? మహాకవి కాళిదాసు. మాణిక్య వీణా ముపలాలయంతిమని శ్యామలదండకని చెప్పారు కదా. అంటే ఒక్క కడగంటి చూపుతో అంత విద్వత్తుని ప్రసాదించింది ఆ తల్లి. కనుక అంత గొప్పదైనటువంటి ఈ శ్లోకాన్ని మనం ధ్యానం పారాయణ చేస్తే ఏం కలుగుతాయి? ఫలితం మనకి శ్లోకంలోనే చెప్పారు. సర్వజనాకర్షణ శక్తి అన్నీ వశమవుతుంది అని చెప్పి. దీనికి నైవేద్యం త్రిమధురం పెట్టాలి. త్రిమధురం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం.
గుడము, నారికేళము, కదలీఫలం అంటే బెల్లం, కొబ్బరి, అరటిపండు ఈ 3 కలిపి నైవేద్యం పెట్టాలి. మరి ఎన్ని రోజులు చేయాలి? 6 రోజుల పాటు చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 1000 మార్లు చేయాలి రోజుకి. ఈ విధంగా పారాయణ చేస్తే ఆ తల్లి అనుగ్రహం ఫలితం ఏంటి? సర్వజనాకర్షణ శక్తి కలుగుతుంది. కనుక జగన్మాత కరుణ కటాక్ష మహిమ వలన సౌందర్యవతులే కాదు సకల సిద్ధులు ఆ ఉపాసకులకు పరవశంతో దాసోహమంటాయి. అంత గొప్ప శ్లోకాన్ని అందించారు శంకరులు మనకి. ఆ అమ్మ కరుణ కటాక్ష వీక్షణాలు అందరిపైన కలగాలని కోరుకుంటూ స్వస్తి.